మా పిల్లలు టైటానిక్ షిప్ చూద్దామంటే ఇదిగో టైటానిక్ షిప్ చూపించడానికి తీసుకొచ్చానండి. అసలు టైటానిక్ షిప్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ ఏంటి లొకేషన్ అంతా వేరేగా ఉంది అని అనుకుంటున్నారా? అవునండి, బయటికి పిల్లల్ని తీసుకొని వచ్చాము. చాలా రోజులు అయిపోయింది బయటికి వచ్చి. మేము మేలో ఊరికి వెళ్ళాం కదా, వచ్చి నుంచి వాళ్ళ నాన్నకి అడుగుతూ ఉన్నారు, నాన్న ఎక్కడికైనా బయటికి తీసుకొని వెళ్ళు అని. వాళ్ళ నాన్నకి అస్సలు వీలు కుదరట్లేదు. వచ్చేదే ఒక్కరోజు సండే హాలిడే వస్తుంది, అది కూడా ఏదైనా పని ఉంటే ఇంకా దాంతోనే సరిపోతుంది. ఇంకా బయటికి వెళ్ళడానికి వీలు కుదరట్లేదు. ఫైనల్గా ఈరోజు మొన్న సండే రోజు వెళ్ళినాము. ఈ ప్లేస్ అనేది ఎక్కడ ఏంటనేది ఎవరైనా గుర్తుపెట్టినట్టుంటే కింద కామెంట్ చేయండి. మా వాళ్ళైతే అక్కడ ప్రకృతిని చూస్తూ కూర్చొని చాలా ఆస్వాదిస్తున్నారు. చాలా బాగుంది క్లైమేట్ అయితే. వర్షం వచ్చేటట్టుంది. మేము వెళ్ళేదే 5కి వెళ్ళాము ఈవినింగ్. మేము వెళ్ళడమే రాంగ్ టైం అనుకుంటున్నా. వెళ్ళేసరికి మంచిగా మబ్బులైంది. కాకపోతే ఆస్వాదించడానికి అయితే బాగుంటుంది. చిన్నపిల్లలు కదా, జలుబు దగ్గు అనేది వచ్చేస్తుందేమో అని టెన్షన్గా ఉండేను. వర్షం అయితే వచ్చేటట్టుంది. చూడండి, బాగుంది కదా క్లైమేట్. బోటింగ్ అయితే ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. మీరందరూ కూడా ఈ క్లైమేట్ని చూస్తూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటా ఉన్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మా పిల్లలిద్దరూ బోట్ ఎక్కుతాం నాన్న అనేసి వాళ్ళ నాన్నకి చెప్పారు. కానీ క్లైమేట్ ఏంటంటే వర్షం వచ్చేటట్టుంది. అట్లా అని వద్దమ్మా, ఇంకొకసారి ఎప్పుడైనా వద్దామంటే కొంచెం అలుగుతున్నారు. అలక కూడా క్యూట్గా కొద్దిసేపు బాగుంటుంది కదా, సరేలే అల్వని అని ఊరుకున్నాం. తర్వాత నార్మల్ అయిపోయారు వాళ్ళు కూడా. రామా మా పిల్లలు టైటానిక్ షిప్ చూద్దామంటే ఇదిగో టైటానిక్ షిప్ చూపించడానికి తీసుకొచ్చానండి. అసలు టైటానిక్ షిప్ ఇది. ట్యాంక్ బండ్ మీద టైటానిక్ వర్షం పడుతుంది. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బోటు ఎక్కుదాం నాన్న అనేసి అన్నారు. కాకం వర్షం వచ్చేటట్టుందని మేము వచ్చేసరికి వర్షం లేదు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి. ఇంకా వర్షం వస్తుంది, వద్దు నాన్న కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేద్దాం అనేసి. కొంచెం వర్షం రాకపోతే అక్కడ ఆడుకోవడానికి కొంచెం ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి ఆడుకుందరు అని చెప్పాం వాళ్ళకి. బోట్ అయితే సూపర్ ఉంది. అందులో డీజే సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్లేస్ బాగుంది కదా, అక్కడ బోట్ చూస్తూ ఫొటోస్ దిగుతున్నాము. అందుకోసమే అట్లా కెమెరా అటు ఇటు అవుతా ఉంది. చూడు నాన్న, చూడు రామా, ఒక్కసారి చూడమ్మా, ఒక్కసారి చూడు. బుజ్జి బాబు, చిన్న బుజ్జి బాబు, నవ్వచ్చు కదా, కొంచెం నవ్వచ్చు కదా. చూడు, నవ్వు కన్నా. చూడు. అరే చూడు. బాగు. ఒక్కసారి నవ్వమ్మా, కొంచెం నాన్నకు ముద్దు పెట్టు.
ఓకే ఓకే చిట్టి ఉంటాడు. బోట్ అయితే స్టార్ట్ అయిపోలేదు, ఎందుకంటే అక్కడ వర్షం వస్తా ఉంది. అట్లా అని ఇంక అక్కడనే నిల్చోబెట్టేసిండు. అందులో డీజే సాంగ్స్ వేస్తున్నారు. చాలా మంది మంచిగా డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. క్లైమేట్ అయితే సూపర్ గా ఉంది. అసలు ప్రకృతిని ఆస్వాదించాలంటే ఇలాంటి ప్లేస్ కి అనేది వెళ్తేనే హాయిగా ఉంటుంది. మా చిన్నోడైతే కొంచెం అలుగుతున్నాడు బోట్ ఎక్కి లేదని. డీజే సాంగ్స్ పెట్టుకొని చిన్న చిన్న పిల్లలు ఎంత క్యూట్ గా అందంగా డాన్స్ వేస్తున్నారు కదా, చాలా బాగుంది. అసలు పిల్లల్ని బయటికి మనకి వీలుండి ఖాళీగా ఉంటే కొంచెం తీసుకొని వస్తే పార్క్ గాని ఇలాంటి ప్లేస్ గాని ఎక్కడికైనా తీసుకొని వస్తే వాళ్ళకు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు, రిలాక్స్ అవుతా ఉంటారు. ఎందుకంటే వారమంతా చదువుకుంటా ఉంటారు కదా, వీకెండ్ వచ్చేసరికి ఎక్కడికైనా బయటకు వెళ్తే బాగుండు అని వాళ్ళకే అనిపిస్తుంది. మన వీలుని చూసుకొని ఎప్పుడైనా ఒకసారి తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపించడం వల్ల వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా కాదా చెప్పండి? ఎప్పుడైనా ఒకసారి ఇట్లా బయటికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా మైండ్ అనేది కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు చదువు బుక్స్ అంటే ఎట్లా. ఇక్కడ గేట్ 3 నుంచి ఒక బోట్ అనేది ఆల్రెడీ వచ్చేసిన జనాల వాళ్ళు బయటకు వస్తున్నారు అందరూ కూడా. ఇక్కడ 2 రకాల బోట్లు అనేవి ఉన్నాయి. ఒకటి బుద్ధుడు విగ్రహం దగ్గరికి తీసుకెళ్తుంది, అంటే బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి చూపించేసి తీసుకొస్తుందంట. ఇంకొక బోట్ ఏంటంటే ఎంజాయ్ చేయొచ్చు, డీజే సాంగ్స్ పెట్టుకుంటూ మొత్తం రౌండ్ వేసుకొని వస్తూ ఉంటుందంట. దానికైతే డీజే సాంగ్స్ పెట్టుకునే దీనికి చాలా తక్కువే ఉంది అమౌంట్ అనేది. 100 పెద్దవాళ్ళకి ఉంది, చిన్నపిల్లలకి అయితే 50 రూపీస్ ఉంది. బుద్ధుడి విగ్రహం దాకా వెళ్ళి వచ్చేదైతే మాత్రము 500 700 అట్లా ఉన్నది. మేము పూర్తిగా డీటెయిల్స్ అన్ని కనుక్కోలేదు, జస్ట్ చూసాం వచ్చేస్తాం. ఇక్కడైతే మా చిన్నోడు ఇక్కడ ఆడుకుంటాను అంటే అక్కడ టికెట్ తీసుకొని ఆడిపిస్తా ఉన్నాము. అప్పటికే వర్షం అనేది చిన్నగా స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఆడుతా అన్నాడు కదా, ఇంకా అలుగుతా ఉన్నాడు. వాడిని కొంచెం నార్మల్ చేయడానికి కానీ టికెట్ తీసుకొని ఇంకా వాడిని ఆడిపిస్తా ఉన్నాం. వాడు ఆడుకుంటా ఉన్నాడు. పిల్లలు ఒకసారి నిలిచిపోతా నిల్చో రాము, లేకపోతే అలా పట్టుకో కార్నర్కి రాము, ఆ పాపలా పట్టుకుని కానీ మరి ఇలా పడుకొని గింజలు కూడా నవ్వుతుంది. అది వెరీ గుడ్. కొద్దిసేపు అలాగా మా చిన్నోడు ఆడేసరికి వర్షం అనేది చాలా గట్టిగా వచ్చేసింది. ఇంకెక్కడో కొద్దిసేపు అయినా నిల్చుందామా అంటే ఎక్కడ కూడా వర్షంలో తడవకుండా నిల్చోనికి ప్లేస్ లేదు. కాస్తో కూస్తో ప్లేస్ ఉన్నది అంటే అది సండే రోజు కదా, జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. మా పిల్లలు ఇద్దరు కూడా తడిసిపోయారు. నాకైతే కొంచెం భయంగా ఉండేను, ఎందుకంటే వర్షంలో తడిస్తే జలుబు దగ్గు తొందరగా వస్తుంది కదా, మళ్ళీ స్కూల్ కి డుమ్మా కొట్టవలసి వస్తుంది, హెల్త్ పాడవుతుంది, ఫుడ్ సరిగ్గా తినలేరు అని నాకు భయం అయితే ఉంటది. ఎప్పుడు కూడా మా పిల్లలు ఇట్లా వర్షంలో తడవలేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక్కసారిగా ఇట్లా వర్షంలో తడిసేసరికి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది, ఫస్ట్ టైం కదా నాన్న మేము ఇట్లా తడిసేది అని వాళ్ళ నాన్నకి చెప్తా ఉన్నారు. ఇంకా అక్కడ డీజే సాంగ్ ఏంటంటే పెట్టుకొని డాన్స్ వేస్తూనే ఉన్నారు. మా పిల్లలకి అవి చూస్తూ ఇక్కడ వాళ్ళు కూడా డాన్స్ చేయడం మొదలు పెట్టారు. వర్షం పడేటప్పుడు చూడడానికి ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో తడిసేటప్పుడు కూడా అంతే అందంగా ఉంటది. తర్వాత తడిసినాక జలుబు దగ్గు వస్తే
చాలా బాధ అనిపిస్తుంది కదా. అనుకోకుండా తడిసిపోయినాక ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంటికి వెళ్ళంగానే మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా తడిసిపోయినట్టుంటే ఇంటికి వెళ్ళంగానే ఆవిరి పట్టండి. చిన్నపిల్లలకైతే వేడి పాలల్లో కొంచెం పసుపేసి ఇవ్వడం వల్ల తొందరగా తగ్గుతుంది. మళ్ళీ తులసాకుల పొడి ఎప్పుడూ కూడా మనం చేసి పెట్టుకుంటే పిల్లలకి జలుబు దగ్గు వచ్చేటప్పుడు పరగడుపున లేవంగాన కొంచెం తేనె తులసాకుల పొడి ఇస్తే తొందరగా అనేది దగ్గు జలుబు తగ్గిపోతాయి. ఇంకెలాగో ఫుల్గా తడిసాం కదా, ఇంకెందుకు నిండా ములిగినలకి సలేంటి అని అంటారు కదా పెద్దలు. అలా అన్నట్టు ఇంకా తడిసిపోయినామని ఇక్కడ చెట్టు కింద అయితే కొంచెం తక్కువ వర్షం వస్తుందని ఇక్కడ డాన్స్ చేస్తా ఉన్నారు. కాకపోతే పిల్లలకి మనతో ఆడుకోవాలని ఉంటుంది కదా, వాళ్ళతో మనం ఏం చేసినా కూడా వాళ్ళు రెట్టింపు ఆనందాన్ని పొందుతారు. అది డాన్స్ వేయని లేకుంటే వాళ్ళతో కలిసి గేమ్ ఆడుకొని వాళ్ళకి టైం అనేది మనం ఎక్కువ ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారంటే అంత హ్యాపీగా ఉంటారు. మనతో ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. మా పిల్లలైతే ఎక్కువ అలానే ఉంటారు. చాలా ఇష్టము వాళ్ళ డాడీతో ఆడుకోవాలన్నా వాళ్ళ డాడీతో టైం స్పెండ్ చేయాలన్నా చాలా ఇష్టపడతారు. ఎవరైనా అంతే కదా, మీ పిల్లలైనా అంతే కదా. ఎప్పుడైనా సరే మనం పిల్లలతోనే ఎక్కువ టైం అనేది వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. వీలున్నంత వరకు పిల్లలతో ఎక్కువ హోంవర్క్లు చేపించినట్టు వాళ్ళతో ఆడుకునేటట్టు ఎప్పుడైనా ఒకసారి ఇట్లా బయటకు వచ్చేటప్పుడు వాళ్ళతో మనం కూడా చిన్న పిల్లలైపోయి ఆడుకుంటే వాళ్ళకి ఇంకా ఇష్టము. మీరు కూడా మాతో పాటు కలిసి ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోస్‌కి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.